నమస్తే, ఎన్ఎస్ఆర్ న్యూస్ కి స్వాగతం. నేను మీ సాయిప్రియ. ప్రసిద్ధి మహాపుణ్యక్షేత్రం కాశీ క్షేత్రం నుండి వారాహి అమ్మవారి మూర్తికి మహా ప్రాణ ప్రతిష్ఠ అనంతరం మన వరంగల్ కి ఘనంగా తీసుకురాబోతున్నారు. అయితే మార్చి 8వ తేదీన కాళోజీ కళాక్షేత్రం ప్రాంగణంలో ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపడుతున్నారు. అసలు దానికి సంబంధించి వివరాలు ఆర్గనైజర్ సాగర్ గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. జై గురుదత్త. సార్, ఈ కార్యక్రమం వరంగల్కి తీసుకురావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి, అసలు ఎందుకు చేయబోతున్నారు? అవధూత శ్రీ రాఘవేంద్రగిరి మహారాజ్ గారు మన కాశీ క్షేత్రం నుండి వరంగల్ పట్టణంకి వచ్చి మన భద్రకాళి అమ్మవారు దర్శనము చేసుకున్న అనంతరము వరంగల్లో ఒక కార్యక్రమం చేద్దామని నిర్ణయించుకొని తదనంతరము కాశీ నుండి శ్రీ శ్రీ వారాహి అమ్మవారిని ప్రాణప్రతిష్ఠ చేసి ఘనంగా మనకి వరంగల్కి తీసుకురావడం జరిగింది. తదనంతరము మనకు 8th మార్చ్ మార్నింగ్ 9 o'clock నుంచి మనకు మహా యజ్ఞం ఒకటి ప్రారంభించడానికి సిద్ధపడి 500 కుటుంబాలతో మనకి ఒక కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. 500 హోమగుండాలతో 500 కుటుంబాలతో 500 హోమగుండాలతో మనకి ఈ కార్యక్రమం నిర్వహించడానికి రాఘవేంద్రగిరి మహారాజ్ గారు సన్నద్ధమై ఉన్నారు. అక్కడ ముఖ్య అతిథులుగా కాశీ నుండి వచ్చిన అఘోరాలు, నాగ సాధువులు, రాఘవేంద్రగిరి మహారాజ్ గారు, అవధూత గారు తన ఆధ్వర్యంలో వారాహి అమ్మవారిని మన కాళోజీ కళాక్షేత్రంలో ప్రతిష్ఠించి ఆ రోజు భక్తులందరికీ దర్శనము ఇచ్చే విధంగా మనకు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా కార్యక్రమ వివరాలు ఏమంటే, ఫస్ట్ మనకు వచ్చేసి 9 o'clock నుంచి కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. హోమాలు స్టార్ట్ అవుతాయి. ఆ హోమాలో ముఖ్యంగా మహారాజ్ గారు రాఘవేంద్రగిరి మహారాజ్ గారు వచ్చేసి 10 feet హోమగుండం, పెద్ద హోమగుండంలో దేశ శాంతి కోసము ఒక హోమా చేయడానికి సిద్ధమయ్యారు. హోమ తర్వాత చుట్టూ మనకు సుదర్శన చక్రం టైప్ లో, సుదర్శన చక్రం ఏదైతే రౌండ్ గా ఉంటుందో ఆ చక్రం లాగా హోమాలన్నీ కూడా మనకు హోమగుండాలు రెడీ చేయడం జరుగుతుంది. ఆ హోమగుండాలలో ఫస్ట్ లైన్ లో ఒక 20 members, సెకండ్ లైన్ లో 40 అట్లా పెరుగుతూ వచ్చేసి లాస్ట్ లైన్ లో 100 members వచ్చే విధంగా 500 హోమగుండాలు ఏర్పాటు చేసి అందరికీ మనము ఇన్వైట్ చేసి, అదేవిధంగా నాగసాధువులని, తర్వాత గురువులని, మనకి అఘోరా స్వాములని, అమ్మవారిని శ్రీ వారాహి అమ్మవారిని అక్కడ ప్రతిష్ఠించి మనకు ఈ హోమాలు కుటుంబ క్షేమం కోసము, ముఖ్యంగా మన వరంగల్ పట్టణము క్షేమం కోసము, తర్వాత దేశ క్షేమం కోసము ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. తదనంతరము మనకు మధ్యాహ్నము లంచ్ అరేంజ్మెంట్స్ ఉంటాయి. లంచ్ తర్వాత 2 గంటల నుంచి 6 గంటల వరకు మనకు ఈ అమ్మవారి ప్రతిష్ట మనకి కాశీ క్షేత్రం నుండి వచ్చిన అఘోరా స్వాములు, అదేవిధంగా నాగసాధువులు, గురువు గారి యొక్క 50వ జన్మదినం సందర్భంగా తను కూడా తన ఒక ఆశీర్వాదం అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ రోజు ఆయన నయన దీక్ష, ఆయన కళ్ళను చూసినంత మాత్రమే మనకు ఒక పవర్ఫుల్ ఒక దీక్ష లాగా వచ్చే అవకాశం ఉంది. ఆ రోజు తను కూడా నయన దీక్ష ఇవ్వడానికి సిద్ధపడి ఉన్నారు. కార్యక్రమం అనంతరము మనకి నాగసాధువుల దర్శనము, గురువుగారి దర్శనము, అమ్మవారి శ్రీ శ్రీ వారాహి అమ్మవారి దర్శనము జరిగి తర్వాత కాశీ క్షేత్రం నుండి తీసుకొచ్చిన ప్రసాదము కూడా అందరి భక్తులకు అందజేయడం జరుగుతుంది. ఈ విధంగా మనకు గురువుగారు వచ్చి ఉన్నారు వరంగల్లో. కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులే, అందరూ హాజరు కాగలరని మనవి చేసుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే కాళోజీ కళాక్షేత్ర ప్రాంగణం అంటే కాళోజీ కళాక్షేత్రంలో వస్తుందా, లేదంటే హైగ్రీవాచారి గ్రౌండ్లో జరుగుతున్నాయి ఈ కార్యక్రమం? ముఖ్యంగా మనకు ఏదైతే హోమగుండాలు ఉన్నాయేమో మనకు వచ్చి హైగ్రీవాచారి గ్రౌండ్లో హోమాలు జరుగుతాయి. హైగ్రీవాచారి గ్రౌండ్లో హోమాలు తదనంతరము 2 గంటల తర్వాత మనకి హైగ్రీవాచారి గ్రౌండ్ పక్కన ఉన్న కాళోజీ కళాక్షేత్రంలో మనకు సాధువుల నాగసాధువుల దర్శనము, అదే గురువు గారి యొక్క నయన దీక్ష, తర్వాత శ్రీ శ్రీ వారాహి అమ్మవారి దర్శనము ఇవన్నీ కూడా నిర్వహించడం జరుగుతుంది. అంటే ఇప్పుడు హోమాలలో పాల్గొనేవారు ఏదైనా ముందుగా టోకెన్ కానీ టికెట్ కానీ ఏదైనా ఉందా, లేదంటే డైరెక్ట్ ఆ రోజే వచ్చి హోమాలలో కూర్చోవచ్చు? లేదండి, హోమాలో పాల్గొన్న వరకు కుటుంబ క్షేమం కోసం హోమా చేసుకునే వాళ్ళకి 2 భార్యాభర్తలు, 2 పిల్లలు, 4గురికి మనం హోమాకి ఇన్వైట్ చేస్తున్నాము. ఆ తర్వాత తదనంతరము వాళ్ళ ఆశీర్వాదం తీసుకొని, నాగసాధువుల ఆశీర్వాదం తీసుకొని, గురుస్వాముల ఆశీర్వాదం తీసుకొని ప్రసాదం కూడా తీసుకొని, వాళ్ళకి ప్రసాదంలో జాకెట్ పీసు, గాజులు, కుంకుమ, పసుపు, రుద్రాక్ష ఇవన్నీ కూడా కాశీ నుండి తెప్పించిన ప్రసాదం కూడా వాళ్ళకి అందజేయడం జరుగుతుంది ఉంటుంది. దర్శనం చేసుకునే వాళ్ళు కూడా రావచ్చు. హోమగుండంలో కూర్చుంటారు, హోమంలో పాల్గొంటున్నారు, వాళ్ళకి కుటుంబ సభ్యులకి 4గురికి మాత్రం మనము కాళోజీ కళాక్షేత్రంలో ఒక 3 గంటల నుంచి 4 గంటల వరకు ఈ అమ్మవారి దర్శనము, నాగసాధు దర్శనము, అమ్మవారి పాదస్పర్శ దర్శనము, గురువుగారి దర్శనము, తదనంతరం గురువుగారి జన్మదినం సందర్భంగా ఆయన యొక్క నయన దీక్ష, తర్వాత అమ్మవారి ప్రసాదాలు ఇవన్నీ కూడా వారికి ముఖ్యంగా ఎవరైతే హోమాలో పాల్గొంటారో వాళ్ళకి అందజేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ ప్రోగ్రామ్ ఏ
ఏ టైంకి స్టార్ట్ అవబోతుంది సార్? ఏ టైం వరకు అయిపోతుంది? ఉదయం 9 గంటలకు హోమం జరుగుతుంది. 9 గంటల కన్నా ముందు అమ్మవారిని భద్రకాళి అమ్మవారి ఆలయం నుండి మేళ తాళాలతో తర్వాత నాట్య బృందాలతో మనము ఆహ్వానించి కాళోజీ కళాక్షేత్రం తీసుకొస్తాము. ఆ గ్రౌండ్లో ప్రతిష్ఠించుకొని మనము అప్పుడు కార్యక్రమాలు నిర్వహించుకుంటాం. అంటే మన వరంగల్లో చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి? ఇదే మొదటిసారి కావచ్చు బహుశా, ఎందుకు చేస్తున్నారు? అవును, మీరు అన్నట్టు 100% కరెక్ట్. ఈ కార్యక్రమం అనేది నాగ సాధువులు, అగౌరవ స్వాములు, మన రాఘవేంద్ర గిరి మహారాజ్ గారు కూడా ఇట్లాంటి కార్యక్రమాలు చేయడం అనేది దాదాపుగా మనకు తెలిసి తెలంగాణలో మొట్టమొదటిసారి అనుకోవాలి. నాగ సాధువులు అనేవారు ఎప్పుడు కూడా మనకు అందుబాటులో ఉండరు. ఎవరు పిలిచినా వాళ్ళు రారు. మనం ఏమైనా ఇస్తామన్నా తీసుకోరు. వాళ్ళకి ఆకలి అయినా కూడా వాళ్ళు ఏమంటే మనం ప్రేమతో తీసుకెళ్లి ఇస్తే తింటారు తప్ప అడుక్కొని కూడా తినరు వాళ్ళు. అట్లాంటి నాగ సాధువులు దైవ సమానులు. వాళ్ళు ఏది అంటే అది వాళ్ళను టచ్ చేస్తేనే మనకు ఏదో హీలింగ్ పవర్ వచ్చే విధంగా ఉంటుంది. అట్లాంటి వాళ్ళు తీసుకురావడము వరంగల్ నగరంలోనే మొట్టమొదటిసారిగా నేను భావిస్తున్నాను. హోమం కాకుండా ఇంకా ఏ కార్యక్రమాలు చేస్తున్నారు సార్? ఆ రోజు గురువు గారి యొక్క 50వ జన్మదినం సందర్భంగా కార్యక్రమాలు మనకు వారాహి అమ్మవారి యొక్క సాంగ్ కూడా యూట్యూబ్ ఛానల్ ద్వారా మనకు రిలీజ్ చేయబోతున్నాము. ఆ ఛానల్ ద్వారా ఇంతకుముందు కూడా మనకు దత్త గురువు రాఘవేంద్రగిరి మహారాజ్ గారు ఇంతకుముందు దత్తాత్రేయుని పాట కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఈ వారాహి అమ్మవారి ప్రతిష్ట సందర్భంగా మనకు వారాహి అమ్మవారి యొక్క సాంగ్ కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది ఆ రోజు. తర్వాత తదనంతరం మనకు కార్యక్రమాలు నాగసాధు దర్శనము, తర్వాత గురువుగారి దర్శనము, అమ్మవారి దర్శనము, ప్రసాదాల స్వీకరణ అవన్నీ ఉంటుంది. ముఖ్యంగా ఈ కార్యక్రమంలో ఏ గురూజీలు పాల్గొనబోతున్నారు? నాగ సాధువులు అన్నారు, గురూజీలు అన్నారు. మన తెలంగాణ వాళ్ళైనా ఇంకెక్కడి నుండైనా వస్తున్నారు సార్? ఈ కార్యక్రమంలో గురూజీ ప్రధాన శిష్యులు వివిధ దేశాల నుండి సుమారు 100 మంది వస్తున్నారు. కాకుండా ఆంధ్ర నుండి, నెల్లూరు నుండి, తిరుపతి నుండి, నిజామాబాద్ నుండి, నిజామాబాద్ నుండి వివిధ ప్రాంతాల నుండి కూడా చాలామంది గురూజీ శిష్యులు వస్తున్నారు. వచ్చి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విదేశాల నుండి వచ్చిన వారు చాలా సంతోషంగా వస్తున్నారు గురుగారి పుట్టినరోజు సందర్భంగా. కాబట్టి ఈ కార్యక్రమం అందరూ కలిసి విజయవంతం చేయాలని కోరుతున్నాం. మొత్తం ఈ కార్యక్రమంలో ఎంతమంది పాల్గొనబోతున్నారు? ఈ కార్యక్రమానికి మా గురువు గారైన శ్రీ అవధూత రాఘవేంద్ర గురుస్వామి గారి ఆదేశానుసారము ఇక్కడ వరంగల్ కమిటీగా మేము ఏర్పడి ఈ కార్యక్రమాన్ని మేము ముందుకు తీసుకుపోయి జయప్రదం చేసే క్రమంలో అందరము అహర్నిశలు కష్టపడుతూ ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వివిధ దేశాల నుండి 7 దేశాల నుండి గురువు గారి భక్తులు, అభిమానులు, వివిధ రాష్ట్రాల నుండి కూడా చాలా ఎక్కువ మంది పెద్ద మొత్తంలో తరలి వస్తూ ఉన్నారు. ఫుడ్, అకామిడేషన్ అన్ని కూడా మేము ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగినది. మాకు ఎందుకంటే అతిథి దేవోభవ అంటారు. అతిథులను సత్కరించుకోవడము, సన్మానించుకోవడము, మంచి మర్యాదగా గౌరవించి మళ్ళీ పంపడము సంప్రదాయం. కాబట్టి గురూజీ గారి 50వ పుట్టినరోజు సందర్భంగా మేము ఆ గురూజీ గారికి తులాభారం కూడా చేయబోతా ఉన్నాము. ఆ కార్యక్రమంలో మంచి మ్యూజిక్ సీడీ, ఆ వాయిస్ వింటే మీరు హిమాలయాల్లో మీరు ఒక మెడిటేషన్ చేసుకుంటే ఎంత ఫీలింగ్ వస్తుందో ఆ అట్మాస్ఫియర్ను ఆ కాళోజీ కళాక్షేత్రంలో మేము చూపించబోతా ఉన్నాము. అలాంటి మంచి మ్యూజిక్ డైరెక్టర్లు వాళ్ళు కంపోజ్ చేసిన సాంగ్స్ ఆ రోజు మీరు వింటారో మేము చెప్పడం కాదు. స్పిరిచువల్ గా ఎంతమంది వరంగల్లో ఒక ప్రభంజనం జరగబోతా ఉన్నది. మార్చి 8 తర్వాత వరంగల్ కు ఒక మహర్దశ రాబోతున్నది. ఇప్పటికే వరంగల్ కు ఎన్నో చరిత్రాత్మకమైన కట్టడాలు అన్నీ ఉన్నాయి. కానీ ఈ కార్యక్రమం ఎందుకంటే వాళ్ళు సిద్ధులు అంటే ఎన్నో యోగాలు, ఎన్నో ప్రాక్టీస్ చేసి వారు దశ మహావిద్యలు నేర్చుకొని వచ్చి వాళ్ళు కేవలం మానవులకు దూరంగా బ్రతికే వాళ్ళు మానవులకు దగ్గరగా, సమాజానికి దగ్గరగా వస్తున్నారంటే అది మన వరంగల్ చేసుకున్న పుణ్య అదృష్టంగా భావిస్తా ఉన్నాము. మన వరంగల్ కు ఇది ఒక మహర్దశ. సిద్ధులు వారి సిద్ధి ద్వారా, వారి ఆశీర్వచనం ద్వారా ఉద్యోగ రీత్యా కానీ, కుటుంబంలో ఆరోగ్య రీత్యా కానీ, ఆర్థిక పరమైన విషయాలలో కానీ మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా యజ్ఞంలో పాల్గొనండి. మీలో ఉన్న కల్మషాన్ని కూడా, ద్వేషాన్ని, కోపాన్ని, లోపల ఉన్న అసూయను కూడా అన్ని తీసేసి దేశ క్షేమం కోసం అందరం పాటుపడదామని ఇవ్వగా చెప్తాం. రేపు 8వ తారీఖు మార్చి 8వ తేదీన జరగబోయే కార్యక్రమానికి అందరినీ ఆహ్వానిస్తున్నాము. ఇదే వారికి ఆహ్వాన పత్రికగా స్వీకరించి మీరందరూ అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పేరున అందరికీ ఆహ్వానం పలుకుతున్నాం. చూసారు కదా, మన వరంగల్కి ఘనంగా వారాహి అమ్మవారి మహాప్రాణ ప్రతిష్ఠ అనంతరం వరంగల్కి రాబోతున్నారని. అయితే ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆ రోజు అవధూత శ్రీ రాఘవేంద్ర గిరి మహారాజ్ వారి జన్మదినం సందర్భంగా వారు ఈ కార్యక్రమాన్ని వరంగల్లో చేయాలనుకున్నారు. దేశ విదేశాల నుంచి అఘోరాలు, నాగసాధువులు,
ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. అలాగే కాళోజీ కళాక్షేత్రంలో అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ కార్యక్రమానికి కుటుంబ సమేతంగా వచ్చి విజయవంతం చేయవలసిందిగా ఆర్గనైజర్ మరియు కమిటీ సభ్యులు కోరడం జరుగుతుంది. కెమెరామెన్ తరుణ్తో సాయిప్రియ, NSR న్యూస్, వరంగల్.